ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసినట్టయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలను కూడా తన చెప్పచేతుల్లో పెట్టుకొని అన్ని వ్యవస్థలను కూడా తను నియంత్రించాలని చెప్పి చేసే ప్రయత్నం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. వారు ఎన్నికల్లో మేము ప్రజాస్వామ్య తెలంగాణ స్థాపిస్తాం, మరి ప్రజాస్వామ్యం విలువలను కాపాడుతాం, ప్రజాస్వామ్య విధంగా పనిచేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో ప్రచారం చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి విరుద్ధంగా వారు మాట్లాడుతూ వారి యొక్క పనులు వారి యొక్క చేతలు మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూని చేసే విధంగా మరి వారి యొక్క పనులు వారి చేతలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నాను. మేము పలు సందర్భాల్లో గౌరవ శాసనసభాపతి వారిని కలవాలని చాలా సందర్భాల్లో మేము అపాయింట్మెంట్ కోరినా గత 10 రోజుల నుంచి కూడా వారు దాటివేసే ధోరణిగా మరి వ్యవహరిస్తూ ముఖం చాటేస్తూ వారి యొక్క సెక్రటరీ గారు కానివ్వండి, అసెంబ్లీ సెక్రటరీ గారు కానివ్వండి, మరి స్పీకర్ గారి కార్యాలయం కానివ్వండి, వారి దాటివేసే ధోరణిలో వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సమయం ఇవ్వకుండా మరి ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడడానికి ఒక పిటిషన్, ఏ పిటిషనే కావచ్చు అది. ఇప్పుడు ఉన్న ప్రస్తుత దాంట్లో మేమైతే అనర్హత పిటిషన్ పైన ఎవరైతే శాసనసభ్యులు పార్టీ ఫిరాయించినారో మరి కడియం శ్రీహరి గారు కానివ్వండి, వెంకట్రావు గారి ఒక పిటిషన్ ఇద్దామని చెప్పేసి అనర్హత డిస్క్వాలిఫై పిటిషన్ని ఇద్దామని కోరితే వాళ్ళు సమయం ఇవ్వకుండా మరి కాలేపన చేస్తున్న సంగతి నేను సందర్భంగా మరి మీడియా మిత్రుల ద్వారా మరి ప్రజలందరూ కూడా తెలియదలుచుకున్నాను. అయితే ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీ వ్యవస్థనంతా కూడా ఈ యొక్క స్పీకర్ వ్యవస్థనంతా కూడా తన కంట్రోల్లో పెట్టుకొని మరి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మరి వారికి అన్న మాటలు గతంలో వారు ఎవరినైనా నన్ను కలవచ్చు, ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా నన్ను కలవచ్చు, మీరు ఎవరినైనా కలవచ్చు, మీరు 100% ప్రజాస్వామ్యయుతంగా మరి ప్రయోజనాల కోసానికి మీరు తప్పకుండా మీరు ముందుకు రావచ్చు అని చెప్పి మాట్లాడిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. కానీ ఈ యొక్క ప్రజాస్వామ్యయుతమైన మాటలతో ముసుగులో వారు స్వార్థ రాజకీయ ప్రయోజనాలకే దీన్ని వాడుతున్నారు తప్ప మరి ఎక్కడ కూడా ప్రజాహితమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడదామనేటువంటి ఒక ప్రయత్నం ఎక్కడ కూడా చేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా మనవి చేస్తా ఉన్నాను. వారి యొక్క వ్యవహారమే విరుద్ధంగా ఉన్నది. వారు ప్రత్యక్షంగా డైరెక్ట్గానే పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహిస్తున్నట్టు చాలా స్పష్టంగా గత కొన్ని నెలలుగా అర్థమవుతా ఉన్నది. అయితే మేము ఈ యొక్క డిస్క్వాలిఫై పిటిషన్ని ఎవరైతే గౌరవనీయులు కడియం శ్రీహరి గారు అదేవిధంగా వెంకట్రావు గారి వారికి పిటిషన్స్ ఉన్నాయో నేరుగా మరి వారిని కలిసి వారికి చేతికి ఇచ్చి మరి దీనిపైన తగు చర్య తీసుకోవాలని చెప్పేసి మరి కోరదామని వారు అడిగినప్పుడు వారు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా మా పార్టీ తరఫున లీగల్ ఎక్స్పర్ట్ టీం అంతా కూడా న్యాయ నిపుణులందరూ కూడా కూర్చొని చర్చించి తప్పకుండా ఇది కమ్యూనికేట్ చేస్తే సరిపోతుందని చెప్పి వారు ఒక సలహా సూచనల మేరకు మరి వారికి పోస్టల్ ద్వారా స్పీకర్ గారికి ఈ 2 దరఖాస్తులు స్పీకర్ ద్వారా వారికి రిజిస్టర్ పోస్ట్లో మరి స్పీకర్ కార్యాలయంకి స్పీకర్ గారికి నేరుగా పంపించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవే కాకుండా పోస్టల్ ద్వారానే కాకుండా ఇంకొక మార్గం అయితే ఉన్నదో ఈమెయిల్ ద్వారా కూడా మరి ఎందుకంటే మా కార్యకలాపాలంతా కూడా అసెంబ్లీలో మరి అసెంబ్లీ సెక్రటరీ గారు కానీ స్పీకర్ గారు అంతా కూడా మాకు మెయిల్లోనే మాకు సమాచారం అంతా అందుతూ ఉంటుంది. కాబట్టి మాకు కూడా ఒక బేసిక్ ప్లాట్ఫామ్తో మేము కూడా మెయిల్ ద్వారా చాలా స్పష్టంగా స్పీకర్ గారి కార్యాలయానికి అదేవిధంగా స్పీకర్ గారికి నేరుగా వారికి 2 పిటిషన్స్ ఏవైతే పార్టీ ఫిరాయించిన సందర్భంగా అనర్హులుగా ప్రకటించాలని చేసే పిటిషన్ని వారికి నేరుగా స్పీకర్ గారికి మరి 2 పిటిషన్స్ కూడా పంపించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అయితే మాకు తప్పకుండా గౌరవ సభాపతి అంటే వారు ఈరోజు అన్బయాస్డ్గా ఉండాలి. వారు ఖచ్చితంగా వారు ఒక జ్యుడిషియల్ అథారిటీగా ఉన్నటువంటి ఒక పోస్ట్లో ఉన్నారు. వారు వ్యక్తిగతంగా కూడా వారంటే మాకు గౌరవం ఉన్నది, వారిపైన సంపూర్ణమైన నమ్మకం ఉన్నది, మాకు విశ్వాసం ఉన్నది. తప్పకుండా ఈ పిటిషన్స్ని తప్పకుండా వారు పరిశీలించి మరి ఏవైతే రీసెంట్గా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిందో మహారాష్ట్ర గవర్నర్ గారికి, మహారాష్ట్ర స్పీకర్ గారికి 3 నెలల్లో
దీనిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఏదైతే ఉన్నదో గడువు పెట్టినదో, ఇంతకుముందు గడువు లేకుండా అని చెప్పేసి అంటున్నారు, గడువు పెట్టినదో తప్పకుండా ఈ 3 నెలల వ్యవధిలో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ గతంలో లేవు. మన భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ పరంగా కానివ్వండి, ఇతరత్ర సమస్యలు వచ్చినప్పుడు ఆ జటిలమైన సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత మరి చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ప్రకారం కానీ, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం కానీ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కానీ మరి వాటిని ఫాలో అయ్యి అమలు చేసి నిర్ణయాలు తీసుకుని అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనకి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి మరి వాటిని పరిగణలోకి తీసుకొని మరి స్పీకర్ గారు డెఫినెట్గా నిర్ణయం తీసుకొని మరి దీనిపైన ప్రకటించాలని కోరుతా ఉన్నాను. అంతేకాదు మొన్న హిమాచల్ ప్రదేశ్లో కూడా మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది. అక్కడ స్పీకర్ గారు ఎవరైతే అక్కడ సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారో, వారు వివరించినట్టు వారికి వచ్చిన దృష్టికి వచ్చినదో వారు ఇమీడియట్గా వారందరిని కూడా అనర్హులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను.